మాట పోస్టర్ వేసిన వెంటనే దీని గురించి పెద్దగా ఆలోచించవలసింది ఏముంది? మనిషి అనేసరికి తీర్పు తీర్చకూడదు కదా. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. ఆ పని మనం ఎందుకు చేయాలి? ఇది పాఠంగా లేదా అంశంగా పెట్టి మనం ఆలోచించవచ్చా, మనం నేర్చుకోవచ్చా అని కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాత్రి పోస్టర్ తయారైంది, పంపించాను నేను చాలామందికి. ఆ పాస్టర్ గారు మెసేజ్ పెట్టాడు, తీర్పు తీర్చకూడదా ఏంటి, మళ్ళీ దీనికి అంశం అవసరమా, వేరేది ఏదైనా చెప్పండి అయ్యగారు, తీర్పు తీర్చకూడదు అని రాసి పెట్టేశాడు. సరే, తీర్పు అనేసరికి హడల్ ఒక్కొక్కరికి. ఎక్కడో మనం చేయకూడని పని ఇది, మనకి సంబంధించిన సబ్జెక్టు కాదు ఇది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మనుషులు. ఈ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఎందుకు తీర్పు తీర్చకూడదు అంటున్నారు అంటే, ఎందుకు మనం ఏమి మాట్లాడకూడదు అంటున్నారు అంటే, ఒక మాట ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఏమంటే మొదటి వచనం చదువుతున్నారు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. ఉందిగా బైబిల్లో. ఇంకెందుకు పాఠం, ఇంకెందుకు సబ్జెక్టు? చూసారా, మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకూడదు అని బైబిల్లో ఉన్న తర్వాత తీర్పు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇకపోతే ఈ వాక్యాన్ని పట్టుకునండి, ఎవరికి ఏది చెప్పినా సరే మీరు అలా మాట్లాడకూడదు బ్రదర్, మీరు తీర్పు తీర్చకూడదు అంటున్నారు. మీ సంఘం పేరు తప్పు పెట్టారు, దేవుడు శిక్షిస్తాడు, సంఘానికి పేరు ఇలా పెట్టకూడదు, సంఘాన్ని కట్టింది క్రీస్తు, సంఘం కొరకు ప్రాణమిచ్చింది క్రీస్తు కనుక మీ సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టండి, లేకపోతే మీరు పరలోకం చేరటం కష్టం అన్నాం అనుకోండి, వెంటనే ఈ వాక్యం ఎత్తుకుంటారు. ఏమని? మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు? మీకు వినపడుతున్నాయి ఇవి? మీరు చెబుతున్న వాక్యం సత్యం కాదు, మీరు అబద్ధపు వాక్యాన్ని చెబుతున్నారు, ఈ తప్పుడు వాక్యం చెప్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీ బోధ విన్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారు? మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు? అవునా? అంటే ఏం చెప్పినా సరే, సరి చేసుకోమని ఏం చెప్పినా మీ జీవితం చెప్పకూడదు. తీర్పు తీర్చొద్దంటే అర్థం ఏంటంటే, అసలు మీరు వాడు ఏం చేస్తానా నోరు మూసుకొని చూస్తూ ఉండండి తప్ప వాడికి మీరు ఏం చెప్పకండి. ఏమంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం కూడా వచనం చదివి మనం కూడా ఎలా ఫిక్స్ అయిపోయామంటే, మనకెందుకో ఎవడేం చేస్తే వాడికి మనం ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఈరోజు మీరండి చాలా జాగ్రత్తగా కాస్త లోతుకి వెళ్తాం ఈరోజు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ప్రసంగం ఈ వారం తవ్వదు, వచ్చే వారం కూడా ఉంటుంది ఇదే. అంటే ఎంత చెప్తాను చూడండి. మనిషి తీర్పు తీర్చకూడదా? మనిషి తప్పు అని చెప్పకూడదా? అసలు దేవుడు మనిషికి తప్పు అని చెప్పే అధికారం ఇవ్వలేదా? చాలామందికి దొరికినండి ఒక వరం, లేదంటే ఒక ఆనిముత్యం అండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎందుకంటే వాడు ఏదో తప్పు చేస్తూ ఉంటాడు, తప్పు అన్నాం అనుకోండి, మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు అంటాడు. అంటే తప్పు దిద్దుకోవడానికి ఎవరికి మనసు లేదు, కానీ పక్కమని అవతల వాడిని ఓర్వించడానికి బైబిల్లో ఏదో కావాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూసారా? తప్పు చేసిందండి సమాజం,
లోతుగా దేవుడి వాక్యాన్ని పరిశీలించలేదు. ఒక మాటలో చెప్తున్నాను, అసలు బైబిల్ రాదు ఎవరికి. ఈ మాట మాట్లాడుతున్న బైబిల్ నాలెడ్జ్ జీరో వాళ్ళకి. పైపైన అక్కడక్కడ ఏదో 4 ముక్కలు నేర్చుకున్నారు అంతే. కంప్లీట్ బైబిల్ తెలీదు, కంప్లీట్గా బైబిల్ రాదు. మనుషుడు తీర్పు తీర్చొద్దు అని దేవుడు బైబిల్లో చెప్పాడా? మరి ఇక్కడ రాశాడుగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంకో వాక్యం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు సబ్జెక్ట్ లేదా అంటున్నాడు. మీకు తెలీదా? అసలు మీకు రాదా ఈ సబ్జెక్ట్? మీకు తెలీదా? పరిశుద్ధులు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవాడు, దేవుడి పనిలో ఉన్నవాడు, దేవుడి సేవలో ఉన్నవాడు, సేవకుడు తప్పు చేస్తున్న ఈ లోకానికి తీర్పు చేస్తాడు, తీర్పు జరిగిస్తాడు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీకు తెలీదా? మరి మత్తయి సువార్తలో తీర్చొద్దు అన్నాడు, ఇక్కడేమో తీర్చండి అంటున్నాడు. ఏంటిది? ఇలా వెడగొట్టుకోవడం తెలియకే ఒక చోట లాకైపోయారు. మనకి ఎందుకండి తీర్పు తీర్చొద్దు అన్నాడు, నోరు వేసుకుని కూర్చుందాం. కూర్చున్నా సరే తోలు తీస్తాడు. నేను ఏ తీర్పు చేయను, ఎవరికి ఏం చెప్పను అన్నా సరే తోలు తీస్తాడు దేవుడు. అదే నా ప్రసంగం ఈరోజు. వాక్యం బాగానండి ఇలాగా కాస్త పోయిన వారం చెప్పానుగా, అక్కడొక మాట ఇక్కడొక మాట వ్యతిరేక భావంతో కనబడుతున్నప్పుడు బాగా సెర్చ్ చేయాలి, బైబిల్ని బాగా చదవాలి. ఏంటి విషయం? దేవుడు ఏదో చెప్తున్నాడు కానీ నాకు అర్థం కాక అక్కడ చెబుతున్న 2 సందర్భాలు ఒకదానికొకటి నాకు వ్యతిరేక భావంతో కనబడుతున్నాయి అని లోతుగా వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తీర్పుల్లో రకాలు మీకు తెలియాలి. తీర్పుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, దేవుడు తీర్చే తీర్పు ఉంటుంది. తన పిల్లలుగా మీరు తీర్పు తీర్చండి అని మనుషులకు అప్పగించిన తీర్పు ఒకటి ఉంది. జాగ్రత్తగా వినాలి. మళ్ళీ తీర్పుల్లో 2 రకాలు ఉంటాయి. దేవుడే తీర్పు తీరుస్తాడు. రెండవది, తన పిల్లలకి కూడా తీర్పు తీర్చమని అధికారం ఇచ్చాడు. ఇవి 2. ఓకే, మళ్ళా నువ్వు తీరుస్తావు చూసారు, నీకున్న అధికారంతో నువ్వు తీర్పులు తీరుస్తావు చూసావు. అందులో దేవుడికి నచ్చే తీర్పులు ఉంటాయి, దేవుడికి నచ్చని తీర్పులు కూడా ఉంటాయి. తీర్పు తీర్చే అధికారానికి ఇస్తాడు. అధికారం ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా తీర్పులు తీరిస్తే అందులో దేవుడికి నచ్చేవి ఉంటాయి, దేవుడికి నచ్చనివి కూడా ఉంటాయి. బైబిల్లో మీరు ఎంతో చదువుకున్నారు ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ తీర్పు దేవుడికి నచ్చదు కనుక ఈ తీర్పును తీర్చవద్దు అన్నాడు. ఏ తీర్పు నచ్చదు దేవుడికి అంటే, ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ఒక ముక్కట్టుకొని అక్కడ ఆగిపోతే ఏముందో అర్థం కాదు. సబ్జెక్టు మొత్తం తెలియాలి అంటే బైబిల్ మొత్తం చదవాలి. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తీర్పు తీర్చవద్దు అన్న సంగతి, దేని గురించి తీర్పు తీర్చొద్దు అన్నాడు కిందకి చదివితే అర్థమవుతుంది. దేని గురించి నువ్వు తీర్పు తీర్చకూడదు కిందకి వెళ్ళేసరికి చూడండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ ఎదురుగ్గా ఉన్న నీ సహోదరుడిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు? ఈ తీర్పు నువ్వు తీర్చొద్దు. అంటే అసలు నీకు మాట్లాడే హక్కే లేదన్నాడు దేవుడు ఇక్కడ. నీ జీవితమే తప్పుల తడక, నీ జీవితమే అన్ని తప్పులు, నీ జీవితం నిండా ఎన్నో బలమైన నేరాలు, నీ జీవితం నిండా ఎన్నో దేవుడికి నచ్చని హేయమైన క్రియలు. ఇన్ని క్రియలు నీ కంటి నిండా పెద్ద పెద్ద దూలాలు పెట్టేసుకుని అవతల వ్యక్తి ఏదో చిన్న తప్పుదని చేస్తే వాడిని పట్టేసుకుంటావా, వాడిని అనేస్తావా, వాడి గురించి చెప్పేస్తావా? ఇవి నాకు నచ్చవు. అర్థమైందా?
ఇప్పుడు తీర్పు తీర్చొద్దు అన్నది దేని విషయంలోనంటే, నీకు ఎదురుగ్గా ఉన్న నీ సహోదరులో వాడి పర్సనల్ బలహీనతలు ఏవో ఉంటాయి, వాడివేవో తప్పిదాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకెందుకు లేదంటే నువ్వు సరిలేవు గనక. అక్కడ విషయం అర్థమైందా? ఎప్పుడు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు దేవుడు అక్కడ? నీ కంటిలో దూలముంది, నీ కంటిలో దూలముంది, నువ్వే సరిగా గుడికిరావు, ఎప్పుడో ఒకసారి గుడికిరావు కుర్రాడు, ఈ మధ్యలో రావట్లేదు నువ్వు అన్నావు అనుకోండి, ఎలాగుంటుంది దేవుడికి? నువ్వే పెద్ద గుడి దొంగవి, నువ్వు సరిగా రావు, ఆడొక్క వారం మానేస్తే అందరిలో పడుకుని అడిగేస్తావా? నీకు అధికారం లేదు, నోర్మై అన్నాడు. ఈడు తీర్పు తీర్చకూడదు. దేవుడికి ఎప్పుడు అసలు దేవుడికి ఏమి ఇవ్వను నువ్వు, ఆయన ఇవ్వట్లేదు ఈయన ఇవ్వట్లేదు అన్నావు అనుకోండి, అసలు హక్కుందా? దేవుడి కొరకు ఏమి చేయను నువ్వు, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అన్నావు అనుకోండి, అసలు హక్కుందా? కాన్సెప్ట్ అర్థం కావాలి. దేవుడు చెప్పిన మాటలు తీర్పు తీర్చొద్దు అనలేదు. నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో ఏం చూడొద్దు అంటున్నాడు? నలుసు చూడొద్దు. అక్కడ నీకు మాట్లాడే హక్కు లేదు, షటప్ అన్నాడు. అక్కడ నువ్వు తీర్పు తీర్చొద్దు. సరే, అలా మీరు ఇప్పుడు మిమ్మల్ని బలా తీసుకెళ్తానండి లోపలికి. దేవుడు ఏం క్లారిటీ చెప్పాడండి, ఎంత విషయం ఎంత క్లియర్గా ఉంటుందంటే మనకు అర్థం కాలేదు అంతే దేవుడు మనసు. మీరు తప్పులు చేస్తున్నారు, మీరు సరిగా లేరు, మీ జీవితం సరిగా లేదు, మీ కంటి నిండా దూలాలు ఉన్నాయి, ఎదుటివాడి కంటిలో నలుసును మాత్రం తీయడానికి మీరు ట్రై చేస్తున్నారు, తప్పు. కనుక మీకు తీర్పు తీర్చే అధికారం లేదు. అప్పుడు మీరు తీర్పులు తీర్చొద్దు. అప్పుడు మీరు ఎవరికి చెప్పే హక్కు లేని వారు మీరు. మరి అక్కడ కొరింథీ పత్రిక, ఆ కొరింథీ పత్రిక మొదటిలోనే 2వ అధ్యాయం మొదట్లో ఏమన్నాడు? పరిశుద్ధులు. ఎవరు తీర్పు తీర్చాలి? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు. అంటే ఎప్పుడు తీర్చాలి తీర్పు? పరిశుద్ధంగా ఉండా, పవిత్రంగా ఉండా, నువ్వు దేవుడి కొరకు చక్కగా ఎదుగుతున్నా, నువ్వు దేవుడిలో చక్కగా ఒదిగిపోయా, దేవుడు వాక్యానికి లోబడా, సేవ చేస్తున్నా, పని చేస్తున్నా, నిరంతరము దేవుడి గురించి ఆలోచిస్తున్నా, అప్పుడే నువ్వు చెప్పాలి, అప్పుడే నువ్వు మాట్లాడాలి, అప్పుడే నువ్వు పక్క వాళ్ళకి చెప్పాలి. సబ్జెక్ట్ క్లియర్గా ఉందండి, మనకే బుర్రలకి ఎక్కలే. తీర్పు తీర్చొద్దు, నువ్వు సైలెంట్గా ఉండిపో అని దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. నాయనా, నువ్వు గలమెత్తాలి, నువ్వు మాట్లాడాలి. గలమెత్తాలి అంటే ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. అది దేవుడు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటారు, మా పిల్లలు మా మాట వినటం లేదండి అని. ఎందుకు వినరు? తండ్రిగా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, తండ్రిగా నీ లక్షణాలన్నీ బాగుంటే, నిన్ను చూసి, నీ ప్రవర్తనను చూసి నీ కొడుకో నీ కూతురో భయపడి నువ్వు చెప్పిందల్లా చేస్తుంది. తల్లిగా నీ ప్రవర్తన బాగుంటే, నీ జీవితం బాగుంటే, మీ పిల్లలు కూడా మీకు భయపడి అలాగే చేస్తారు. మనం సెల్ ఫోన్ చూస్తూ వాడిని వాక్యం చదువుకోరా అన్నావు అనుకోండి, ఎందుకు చదువుతాడు? నువ్వు ప్రార్థన చేయకుండా రే ప్రార్థన చేయంటే ఏం చెప్తాడు, అంతే చేయడు. తిడతాడు కనుక, కొడతాడు కనుక చేయాలి, ఆడిష్టంతో చేయడు. ఇష్టంతో చేయింది అప్పటికి జీవితకాలం వాడిలో నిలబడదు. రానన్న ప్రార్థన చేసుకుందాం, వాడితో నువ్వు మోకాళ్ళై రా బైబిల్ చదువుకుందాం, వాడితో నువ్వు బైబిల్ చదువు. మీకు అర్థమవుతుందో లేదో దేవుడి మనసు, దేవుడి మాట. మీరు చెప్పాలి అంటే, మీరు సరిచేయాలి అంటే ముందు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. నీ ఎదుటిలో దూలం, నీ కంటిలో దూలం ఉంది. దూలం అనేసరికి అర్థం ఏంటి చెప్పండి? దూలం సైజ్ ఎంత, నలుసు సైజ్ ఎంత? ఇప్పుడున్న పిల్లలకి దూలం అంటే తెలీదు. గ్రామాల్లోకి వెళ్ళిపోతే ఒకప్పుడు ఇల్లులు దేంతో కట్టేవారు? తాటాకిల్లులు కట్టేవారు. తాటాకులు నిలబడాలి అంటే తాటాకులు కింద ఉంటాయి. ఏంటవి? దూలం ఇంత లావుగా ఉంటుంది. తాటాకు ఏమండి, తాటి చెట్టు దూలాలు ఉంటాయి, కొబ్బరి చెట్టు దూలాలు ఉంటాయి, ఏమండి వేరే కలప ఉంటుంది, పెద్ద పెద్ద లావుగా ఉంటాయి అనమాట. దూలం అనేసరికి లావైంది అని అర్థం, బాగా బరువైంది. ఇప్పుడు దేవుడు అక్కడ మన కంటిలోనేమో దూలం ఉందంట, ఎదుటివాని కంటిలో ఏం చూస్తున్నామంట? నలుసు సైజు ఎంత చెప్పండి? నలుసు అంటే అర్థం ఏంటి? ఇది ఎంత ఉంటుంది? గాలికి ఎగిరిపోయి కంట్లో పడేదాన్ని ఏమంటారు? నలుసు. దూలం సైజు ఎక్కడ, అసలు నలుసు సైజు ఎక్కడ? మన కంట్లోనేమో దూలం ఉందంట, ఎదుటివాడి కంట్లో ఏం చూస్తున్నామంట?
నలుసు. అందుకే ఓ మాట చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మీరు 7వ అధ్యాయంలో ఉన్నారు. ముందు 6వ అధ్యాయంలో చదివితే కంటి గురించి మాట్లాడతాడు. 6వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలంటే అర్థం ఏంటి? దూలం ఉండకూడదు. అదేనా? ఎంత బాగా చూడండి బైబిల్. నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతా కూడా ఏముంటుంది? వెలుగు. కన్ను బాగుంటే దేహం బాగుంటుంది. కళ్ళు తేటగా ఉండాలి. నీ కంటిలో ముందు దూలాలు తీసేసుకో. తేటగా ఉండాలంటే అర్థం ఏంటి? మన కంటిలో ఉన్న దూలాలను మనం తీసేసుకోవాలి. అందరినీ తప్పుడు చూపుతో చూడటం, అందరూ తప్పుడు వారే అనుకోవటం, ఎప్పుడు ఆ తప్పుడు ఆలోచనలు మనలో నుంచి తీసేయాలి. తీసేయి, దూలాన్ని తీసేయి. అప్పుడు ఎదుటి వాళ్ళు కంట్లోకి ఏం కనపడుతుంది? చిన్న నలుసే కదా, చిన్నదే కదా. నా దూలంతో, నా బలహీనతో దేవుడికి నేను చేస్తాను అన్యాయంతో పోలిస్తే పాపం వాళ్ళెక్కడ చిన్న చిన్నవి చేస్తున్నారు తప్పులు అని సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం, వాళ్ళని కూడా సరిచేయాలనుకుంటాం. ఇదండి దేవుడు కోరుకున్నదే. తీర్పులు తీర్చకూడదు అంటే తీర్చమని చెప్పాడు. కానీ ఎవరికి తీర్చే హక్కు లేదు అంటే వాళ్ళే తప్పులు చేస్తూ, వాళ్ళే పాపాలు చేస్తూ, నీతిమంతులుగా ఫీల్ అవుతూ, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను మంచివాడినే, నేను గొప్పవాడినే, వాళ్ళే చెడ్డవాళ్ళు అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రం అసలు ఇలా మాట్లాడే హక్కే లేదు అంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము ఏమంటే 9వ వచనం చూడండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. అంటే ఇలాంటి బ్యాచ్ చేసిపో కాలంలో కూడా ఉందన్నమాట. వీళ్ళు ఎవరంట? తాము నీతిమంతులమి, మేము గొప్ప వాళ్ళమి, ఎదుటిగా ఉన్న వాళ్ళంతా కూడా తప్పుడు వాళ్ళు అని యేసుక్రీస్తుల వారి కాలంలో ఉంటే వాళ్ళని సరిచేయడానికి యేసుప్రభు ఉపమానం చెప్తున్నాడంట. కాలం మారింది, వ్యక్తుల హృదయాలు మారలేదు, వ్యక్తుల ఆలోచనలు మారలేదు. యేసుప్రభు ఇలాంటి వాళ్ళని గమనించి ఎన్నో తీర్పులు చెప్పి బైబిల్లో రాసి వెళ్ళిపోయినా ఎప్పటికీ ఆ క్యారెక్టర్లు చచ్చిపోకుండా మనుషులు అలాగా సజీవంగానే ఆ తప్పులు ఎండిపోయినాయండి. ఏంటోనండి, కొంతమందిలో చూస్తున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోవటం, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని అన్నట్టుగా ఏంటో మరి బలమైన నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకి. మిగతా వాడు అంతా కూడా ఎలా కనబడుతూ ఉంటారు? చిన్న చిన్న పురుగుల్లా కనబడుతూ ఉంటారు. చిత్రం ఏంటంటే, నువ్వేంటో నీకు తెలియాలి అంటే నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం కాదు, నీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు చూసారు నలుగురు, వాళ్ళని అడుగు నువ్వేంటో చెప్తారు. నువ్వేంటో నీకు తెలియాలంటే నీ భార్యని అడుగు, నువ్వేంటో నీకు తెలియాలంటే నీ భర్తను అడుగు. ఎందుకంటే పక్కనే ఉంటారుగా ఎప్పుడు. వీళ్ళకే మన విశ్వరూపం తెలిసినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి బాగా ఆలోచించండి. వాళ్ళకే నీ రూపం ఏంటో అర్థమైనప్పుడు, వాళ్ళకే నువ్వేంటో అర్థమైపోయినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర యాక్టింగా, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర వేషధారణ, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర భక్తిపరుడుగా నటిస్తున్నావా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలే నిన్ను మంచివాడు కాదు అంటున్నప్పుడు దేవుని ఎదుట యథార్థవంతుడివా? దేవుని ఎదుట నీతిమంతుడివా? దేవుని ఎదుట నిలబడి ఇంకొకడికి న్యాయస్థాపన చేయగలవా? దేవుడి ఎదుట నిలబడి ఇంకొకడికి తీర్పు తీర్చగలవా? బాగా ఆలోచించండి. చెప్పేస్తున్నాడు ఇక్కడ. అందుకే తమ దృష్టికి తామే నీతిమంతులమనుకుని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ మాట చెప్పాను. 10వ వచనం. ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సొంకరి వలనైనను ఉండాలందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప ప్రార్థన చూడండి ఇది. అంటే వీడి కళ్ళకి అందరూ ఎలా కనబడుతున్నారు? వాడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు నరహంతకుడు, నేను మాత్రం సూపరు. చూసారా? ఏమండి, ఎక్కడో ఒక చోట మీ హృదయం మీకు ఇదే చెప్తుంది, నువ్వు మంచోడువే, నువ్వు మంచోడువే, వాళ్ళ మంచోళ్ళు కాదంటది. ఇలా అనుకునే వాళ్ళు దేవుడికి నచ్చరు. ఇది సబ్జెక్ట్. వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నారంట. ఇతరులను వ్యభిచారులు, దొంగలు. పోనీ ఆడి ప్రార్థన ఏదో వాడు చేసుకోక అక్కడ సొంకరు వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అతని వైపు చేయలేతే ఉన్నాడంట. ఇదిగో ఈ సొంకర వల్ల నేను ఉండగా ఆడు కూడా నీకెందుకురా?
చూసారా? దేవుడు నన్ను కాపాడో, దేవుడు నన్ను రక్షించో, నా గురించి ఏదైనా కొంచెం కృప చూపించో, ఈ ప్రార్థన దేవుడికి నచ్చితే తప్ప ఇలా వేలెత్తి అదిగో వాడు సొంకరి అంటుంటే లోకంలో ఒక సామెత చెప్పారండి, భలే నచ్చింది నాకు అది. ఒకటి వైపు ఇలా వేలెత్తి ఒరే ఇన్ని తప్పురా అంటే ఒకటే వాడి వైపు చూపిస్తుందంట, మిగతా 3 తిరిగి నువ్వే వెదవరా అంటున్నాయంట. ఎంత బాగా చెప్పి ఉండాలి. ఒకటే చూపిస్తున్నావు వాడు తప్పు అంటున్నావు, మిగతా 3 ఎడు చూస్తున్నాయి నీ వైపు చూసి నువ్వే తప్పుడోడు అంటున్నాయి. లోకంలో మనుషులకే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు చెప్పడా ఇంతకు మించి? మీరు తప్పు చేస్తున్నారు అలా అనకండి. ఎవరిని తృణీకరించకండి, ఎవరిలోనూ లోపాలు ఎత్తకండి, ఎవరిలోనూ పాపాలు ఎత్తకండి. మీ సబ్జెక్ట్ కాదు అది. పాపాలను ఎత్తే సబ్జెక్టు మీది కాదు. వ్యక్తిగత పాపాల గురించి తీర్పు తీర్చే అధికారం ఎవరికి లేదు. వాళ్ళు లోపాలతో కావచ్చు, వాడు వ్యభిచారం, వాడు దొంగ. నీకు ఎందుకు వాడు వ్యభిచారం నువ్వు చేయడం నువ్వు చూసావా? వాడు దొంగతనం నువ్వు చేయడం నువ్వు చూసావా? వాళ్ళు నరహత్యం చేయడం నువ్వు చూసావా? అసలు తీర్పు ఎలా తీర్చాలో బైబిల్లో సబ్జెక్టు చెప్పాడు దేవుడు. నేను అది చెప్పాను. ఏమంటే కంప్లీట్గా తీర్పు గురించి మీరు ఎవరి దగ్గర ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తాను. ఈ వారం వచ్చే వారం కూడా తీర్పు గురించిన కంప్లీట్ సబ్జెక్ట్. నెలన్నర రాశాను నేను, ఇవి నెలన్నర ఆలోచించాను నేను. మీకు 2 గంటల్లో చెప్తానంటే ఎక్కడో ఒక వాక్యం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త చదువుతున్నప్పుడు ఇలాగ, అక్కడ కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు అలాగే ఏంటిది ఇదేదో చెప్తున్నాడు దేవుడు, మనకు అర్థం కావట్లేదు. తిరగాలి బైబిల్ అంతా, వెతకాలి. దేవుడు ఏదో చెప్తున్నాడు, మనకి అర్థం కావట్లేదు. అవన్నీ ఒక చోటకి తేవాలి, అర్థమయ్యేటట్టుగా పిల్లలకి చెప్పాలి, సంఘానికి చెప్పాలి. ఇదా దేవుడు అంటే? తీర్పుల విషయంలో ఎంత లోతుగా బైబిల్లో సంగతులు రాశాడా దేవుడు? అవునండి. మనకి మనంగా నీతిమంతులం అనుకుని ఎదుటివారి పాపాలను ఎత్తే తీర్పు తీర్చటానికి మాత్రం దేవుడు ఎవరికి అధికారం ఇవ్వలేదు. ఈ తీర్పులు తీర్చకూడదు. ఎందుకంటే మన కంట్లోనే ఏముంది? దూలం ఉన్న నువ్వు నలుసు గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక మాట చెప్తాడు చూడండి, 11వ అధ్యాయము 28. మీరు చదువుకుంటారు చాలాసార్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. టెస్ట్ ఎవరు చేయాలంట? తనకి తాను. మనం టెస్ట్ ఎవరికి చేస్తాం? పక్కోడికి. అంతేనా? సహజంగా మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి? తన్ను తాను నేనేంటి దేవుని ఎదుట, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, అసలు నేను నచ్చుతానా దేవుడికి, నెక్స్ట్ పక్కడి గురించి నాకెందుకు, నేను దేవుడికి నచ్చుతానా నచ్చన్నా, నా జీవితం దేవుడికి నచ్చుతుందా నచ్చదా, నా బ్రతుకు దేవుడికి నచ్చిందా నచ్చలేదా, నా మాటలు దేవుడికి నచ్చుతున్నాయా నచ్చటం లేదా, నేను జీవిస్తున్న నా జీవన విధానం దేవుడికి నచ్చుతుందా, అసలు నేను నచ్చానా దేవుడికి, నా బ్రతుకు ఏంటి ఫస్ట్. ఎంత బాగా చెప్పాడు చూడండి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తర్వాత నోరు విప్పు. పరీక్షించుకోకుండా, నీలో ఉన్న లోపాలు సరిచేసుకోకుండా అసలు నోరు విప్పే అధికారమే నీకు లేదు. చూడండి కలిసి చెప్తాడు ఇంకా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలాగు చేసి అన్నాడు. ఇప్పటి వరకు మీరు 2 మాటలు చూపించారు. తీర్పు తీర్చొద్దు అని ఒక చోట, తీర్పు తీర్చండి అని ఒక చోట. ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది మీకు. ఏంటి అంటే, తీర్పు తీర్చొచ్చు పరిశుద్ధంగా ఉండి, కానీ ఎదుటివారి పాపాల విషయాన్ని ఎత్తి వాళ్ళ పాపాలను జడ్జ్ చేసే తీర్పులు మాత్రం మనం చేయకూడదు. ఎందుకంటే మన జీవితం ముందు మనకి బాగోలేదు. నువ్వు పరిశుద్ధుడు బాబు, పవిత్రుడు బాబు, తప్పులు చేయకుండా జీవించు. అప్పుడు ఈ లోకానికి నువ్వేం చేయాలి? తీర్పు తీర్చు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు క్లియర్గా విడిపోయి ఒక రెఫరెన్స్ చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి రోమపత్రిక 2వ అధ్యాయము
కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఆగాలి. తీర్పు తీర్చు మనుషుడా అంటే అర్థం ఏంటి? మనిషిని తీర్చమంటున్నాడా వద్దంటున్నాడా? చెప్పాలి. వద్దా? ఇక్కడ మీరు ముందుకు వెళ్ళకుండా చెప్పండి. టక్కమని వద్దా అన్నాడా చేయమన్నాడా? మిశ్రమ ఆన్సర్ వచ్చింది. 2 పెదాలు ఒకలాగా 2 పెదాలు ఒకలాగా చెప్తున్నాయి. గట్టిగా చెప్పండి. తీర్పు తీర్చొద్దు అన్నాడా వద్దా అంటున్నాడు? చెప్పండి. తీర్పు తీర్చు మనుషుడా అంటే అర్థం ఏంటి? తీర్చమన్నా వద్దనా? తీర్చమనే. తీర్పు తీర్చు ఓ జడ్జి గారు అంటే అర్థం ఏంటి? తీర్పు తీరుస్తాడు. పోలీస్ అయినా అంటే అర్థం ఏంటి? అర్థమైందా మీకు? డాక్టర్ గారు అంటే అర్థం ఏంటి? తీర్పు తీర్చు మనుషుడు అంటే అర్థం ఏంటి? నీకు ఏ అధికారం ఇచ్చాను? తీర్పు తీర్చే అధికారం ఇచ్చాను. కానీ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు విషయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరత్రుడు అయి ఉన్నావు. దేవుని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. గుడికి రాలేదు అనాలి అంటే నువ్వేం చేయాలి? ఎప్పుడు గుడి మానేయకూడదు అన్నావా అవతల వాడిని, నువ్వు అయిపోయావు. వాడికి తీర్పు తీర్చావు కదా, జడ్జిమెంట్ కాపీ నీ చేతులు పెడతాను అంటున్నాడు. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు వాడికి తీర్పు తీర్చి జడ్జిమెంట్ కాపీ ఇచ్చేసారండి, నువ్వు గుడికి రావట్లేదు, తప్పు చేస్తున్నావని. ఆ కాపీ ఈయనకి ఇచ్చాను ఆయన అంటున్నాడు దేవుడు. నువ్వు రావుగా, నువ్వు చెయ్యవుగా, నువ్వు కరెక్ట్గా లేవుగా. కనుక అలా ఉండి నీలో బలహీనతలు పెట్టుకొని, నీలో లోపాలు పెట్టుకొని నువ్వు జడ్జిమెంట్లు చేసేస్తుంటే ఆ జడ్జిమెంట్ కాపీ మళ్ళీ నీ చేతుల్లోకి వస్తుంది. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. చెప్తాను ఇంకా. తీర్పు తీర్చు మనుషుడు దేని విషయంలో ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు. తర్వాత చూడండి, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు చేయటం మానేసి చెబితే బాగున్నావు, నువ్వు చేస్తూ చెబుతున్నావు. తప్పులు చేస్తూ తప్పులు చేయొద్దు అంటున్నావు. కాబట్టి జడ్జ్ ప్లేస్ నీకు లేదు, నువ్వు తీర్పు తీర్చకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం అది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి రోజు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మేము నువ్వు వచ్చి తీర్పు తీర్చబడినంటే ఇదే. ఆ కాపీ నీ చేతిలోకి ఎందుకు వస్తుందంటే నువ్వు పాపపు పనులు నువ్వు మానేయమని చెబుతున్నావు. సో ఆ జడ్జిమెంట్ నీకు అప్లై అవుతుంది. అదే కింద మాట ఇప్పుడు మీరు చదువుకున్న మాట అదే. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. నువ్వు చేయట్లేదు ఆ పనులు, నువ్వు చేయట్లేదు ఆ నేరాలు, నువ్వు చేయట్లేదు ఆ తప్పులు. కాబట్టి 2వ వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? నువ్వు దేవుని చేతుల్లో నువ్వు పడతావని నీకు తెలీదా? నువ్వు ఓరకనే తీర్పులు తీరుస్తున్నావేంటి? నువ్వు సరిగా లేకుండా, నువ్వు పాపం చేయకుండా ఉండకుండా, నువ్వు సరిగా దేవుడి దగ్గరికి రాకుండా, నువ్వు దేవుడిలో నువ్వు సరిగా లేకుండా ఎవరికి చెప్తున్నావు సరిగా ఉండమని? నువ్వు తప్పు చేస్తూ తప్పుని సరి చేసుకోమని ఎవరికి చెప్తున్నావు? జడ్జిమెంట్లు ఎవరికి ఇస్తున్నావు? బోధ ఎవరికి చేస్తున్నావు? తీర్పులు ఎవరికి చెప్తున్నావు? బాగుంచండి బైబిల్. ఇక రాస్తున్నప్పుడు అండి భయం వేసిందండి. నాకే రాస్తున్నప్పుడే భయం వేసింది. ఇలా ఉంటుందా? ఇలా ఉండి చేయాలా? ఇలా ఉండి చెప్పాలా? కింద చెప్తాడు ఇప్పుడు విషయం. అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే కిందనో పైన ఒక్క మాట ఉంటుందండి. చూపిస్తాను నేను మళ్ళా. ఇక్కడ ఏమంటాడు అంటే పాపాల గురించి మాట్లాడతాడు. నువ్వు చాలా పాపాలు పాపం మీద పాపం, తప్పు మీద తప్పు మీద తప్పు నువ్వు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఏటినైతే చేస్తున్నావో, ఏవైతే నీ జీవితంలో నేరాలు చేస్తున్నావో, ఏవైతే నీ జీవితంలో తప్పులు చేస్తున్నావో ఎగ్జాక్ట్గా వాటి గురించే నువ్వు ఇలా చేయకూడదని లోకానికి చెప్తున్నావు. ఏటినైనా ఇది నువ్వు చెప్తున్నదైనా నీకు అర్థమవుతుందా అంటాడు. నువ్వు మాట్లాడుతున్న మాట అయినా నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ విషయంలో మాట్లాడుతున్నావో ఆ విషయంలోనే నా ఎదుట నేరస్తుడిగా నువ్వు ఎందుకు నిలబడిపోతున్నావు అని మాట్లాడతాడు. చూపిస్తాను చివరికి వెళ్ళలో 21
రైట్, ఇదే 21. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా. ఇదే చెప్పాడు చూడండి ఇప్పుడు ఇక్కడ. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా. వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. విగ్రహములను అసహించుకొని నీవు గొల్లను దోచెదవా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు, మొత్తం లిస్టు పెట్టి పెడతాడు. అంటే ఎదుటి వాళ్ళకి తీర్పులు తీరుస్తున్నావు, ఎదుటి వాళ్ళకి తప్పు అంటున్నావు, నువ్వే ఆ తప్పులు చేస్తున్నావు, నువ్వే ఆ పాపాలు చేస్తున్నావు. తీర్పు తీర్చు కుమారుడా, కొడుక, అధికారం ఇచ్చాను, కానీ నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు సరైన మార్గంలో ఉండి చెప్పు, లేకపోతే నీ మాటకు విలువ ఉండదు. నువ్వు తీర్చిన తీర్పు మరలా నిన్ను తిరిగి పట్టుకుంటుంది. మత్తయి సువార్త 7:1 అది ఇప్పుడు అర్థమవుతుంది. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకోండి, నాలో లోపాలు ఉన్నాయి ప్రభా, నావే బలహీనతలు, నేనేం చెప్తాను, నేనెవరిని ఏమంటాను అన్నట్టుగా ఉన్నావు అనుకోండి, నీ మీదకి ఏ కేసు రాదు. అన్ని లోపల దూరాలన్నీ పెట్టుకుని అది వాళ్ళు వీళ్ళు అంటున్నావు అనుకోండి, మొత్తం పెద్ద కేసు బండిలని నేను ఎత్తి మీద పెడతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా ఆలోచించండి. ఇప్పుడు మనిషి అసలు తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదంటే తీర్చే అధికారం ఇచ్చాడు, కానీ తీర్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, దేని బేస్ చేసుకుని చెప్తున్నాం తీర్పు తీర్చొచ్చు అని అంటే, కొరింథీ 2:6 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా. ఇకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. చాలామంది ఆ వాక్యాలు ఏమన్నారంటే, లోకం అనేసరికి బయట వాళ్ళతో చెప్పండి, కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత అందరూ మంచి వాళ్ళే, సంఘాన్ని ఏమనకూడదు, సహోదరుని ఏమనకూడదు, సహోదరుడు లోపాలు ఎత్తకూడదు అన్నారు. తప్పండి. ఎదుటిగా సంఘంలో నీతో పాటు క్రీస్తును ధరించిన వాడు ఏ తప్పులో పడుతున్నాడు, వాడు ఏ పాపం చేస్తున్నాడు వాడికి తెలియదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది అన్నీ. ఒకని మార్గం వాడు ఎదుట ఎలాగుంటుందంట, ఏమంటే కరెక్ట్గా నేను చేసేది అంతా రైటే, యథార్థమే. ఒకని మార్గం అని ఎదుటి యథార్థంగా కనబడుతుంది. తోదక అది ఎక్కడికి నడిపిస్తుంది, పాతాళానికి, మరణానికి నడిపిస్తుంది. అంటే నా తప్పు నాకు తెలీదు, మీ తప్పు మీకు తెలీదు. వేర్ ఫ్యామిలీ. సంఘం అనేసరికి ఒక కుటుంబం, దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో సహోదరుడు ఎవరైనా తప్పులో పడిపోతే, సహోదరుడు ఎవడైనా పాపంలో పడిపోతే, సహోదరుడు ఎవడైనా దేవుడికి భిన్నంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వాడికి చెప్పు అన్నాడు దేవుడు. గలతీ పత్రిక, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి ప్రసంగం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం తీయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము ఏమండి 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. బాగా వినండి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఎవడైనా ఒకడు సహోదరుడు అనబడిన వాడు తప్పులో పడిపోయాడు. ఆ తప్పులో పడిపోయిన వాడినంట, ఆ నేరంలో పడిపోయిన వాడినంట, అమ్మో నాతో పాటు గుడికొచ్చి, నాతో పాటు రొట్టె ద్రాక్షరసం తీసుకొని, నాతో పాటు ప్రార్థన చేసి, నాతో పాటు సువార్తలకు వచ్చి, నాతో పాటు ఉన్న ఈ వ్యక్తి పడిపోయాడు అంటే ఎప్పటికైనా నేను కూడా పడిపోతానేమోనని పడిపోయిన వ్యక్తిని చూసి భయపడి, ఆ పడిపోయిన వ్యక్తి మీద ప్రేమతో ఎవరికి వాళ్ళు తను తగ్గించుకోనంట సాత్వికమైన మనసుతో అన్నాడు. చూడండి అక్కడ సాత్వికమైన మనసుతో, పొగరతో చెప్పకూడదు నేను బాగున్నాడు పడిపోయాడని. నేనేదో గొప్ప పరిశుద్ధుని, ఇందాక శంకర్ ప్రార్థన చేస్తున్నాడు చూడండి, శంకర్ని అన్నట్టుగా నేను బాగున్నాను, వాళ్ళు పడిపోయాడని వాళ్ళని చేదరించుకోవటం, వాళ్ళని దూరం పెట్టడం, ఏదో చాలా మందిలో చూస్తానండి, నా చెవులే వేస్తూ ఉంటారు. నాకు అసహ్యం అలాంటి అంటే, వాళ్ళు అంటే నువ్వేమన్నా సూపరా. పడిపోయినప్పుడు సహోదరుడు తప్పిదంలో పడిపోయినప్పుడు, నేరంలో పడిపోయినప్పుడు సాత్వికమైన మనసుతో పడిపోయిన వాడిని తిరిగి మరలా తీసుకురండి. చెప్పండి వాడికి. ఇప్పుడు చెప్పమనా చెప్పొద్దాను, మీరు చెప్పండి, తీసుకురండి అంటే. సహోదరుడు తప్పుదాలు చెప్పమనా చెప్పొద్దనా
చెప్పండి, చెప్పాల్సిందే. చెప్పకపోతే వాడికి ఎవడు చెప్తాడు? ఎవడు కుటుంబంలో తండ్రి ఉంటాడండి, కొడుకు పడిపోయి చెప్పుకోడా? తల్లి ఉందండి, కూతురు పడిపోయి చెప్పుకోదా? ఎవడు సొంత అన్న పడిపోయాడండి, తమ్ముడు లాభ తీసుకోడా? అయ్యో అన్నదమ్ములు అనుబంధం, తమ్ముడు పడిపోయాడండి, మిగతా అన్నదమ్ములు అందరూ వాడిని చేయట్లు ఎగదీరా, పైకి ఎగదీరా లోకంలో పడిపోతే. ఒక కుటుంబం అండి, ఒక కుటుంబంలో ఏదో ఘనకార్యం జరుగుతుంది, కుటుంబం పేద కుటుంబం, మిగతా బంధు కుటుంబాలు అన్నీ కూడా వాళ్ళకి సాయం చేయరా? లేపుకోవట్లేదా? వాళ్ళని నిలబెట్టుకోవటం లేదా? ఒక సంగతి విని ఆశ్చర్యపోయానండి నేను ఒకప్పుడు. హైదరాబాద్లోనండి ఏ మూలకి వెళ్ళినా సరే కిరాణా షాపులు ఎవరై ఉంటాయి చెప్పండి? మీకు తెలుసా ఎవరై ఉంటాయి షాపులు? కిరాణా షాపు కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఎవరై ఉంటాయి? మార్వాడీస్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళు ఎక్కడ పడినా అక్కడ వాళ్ళ షాప్ ఎందుకు పడుతుందండి? వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ఈ పెద్ద పెద్ద ధనవంతులు అయిపోయారు కదండి, షాపులు పెట్టాలో హైదరాబాద్ నిండా. వాళ్ళంతా కూడానండి నెలకి కొంత డొనేషన్ ఆ సంఘానికి కడతారు. ఇంతని వేసుకుంటారు, నెలకు ఒక 10,000 5,000. మిగతా వాళ్ళందరూ కూడా, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడానండి సంఘానికి ఒక 5,000 10,000 ఇస్తారండి. అలా వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, గుంపుగా సమూహంగా ఉంటారు. వాళ్ళు నెలకొకసారి సమావేశం అవుతారు. ఈ అమౌంట్ అంతా కూడా చక్కగా రిజిస్టర్ మెయింటైన్ చేస్తే ఒక చోట పెడతారు. నెలకొకసారికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అవుతుంది వాళ్ళ అమౌంట్. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క సమూహంలో, వీళ్ళ యొక్క కమ్యూనిటీలో, వీళ్ళ యొక్క వర్గంలో ఎవరైనా బాగా లేనివాడు, పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసుకొస్తారు రాజస్థాన్ నుంచి. తీసుకొచ్చి ఇదిగో హెచ్ఎంటీ లోపల కానీ, లేదంటే ఇగో ఇలా లోపల బాగా గల్లీలు ఉంటాయి కదండి, తిరుగుతారు, బండి వేసుకుని తిరిగి ఎక్కడ అపార్ట్మెంట్లు వేస్తున్నాయి, ఎక్కడ డెవలప్ అవుతుందో చూస్తారు. వాళ్ళు చూసి ఈ 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఆ లోపలికి కదండి, అక్కడ తక్కువకి ఒక చిన్న ల్యాండ్ తీసుకుని అక్కడ షాప్ వేసి వీడిని పట్టుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళే పెట్టుబడి పెడతారు, మొత్తం పెట్టుబడి పెట్టి అక్కడ పెట్టి, నువ్వు జాగ్రత్తగా ఈ షాప్ రన్ చేసుకో, జాగ్రత్తగా నీ కుటుంబాన్ని కాపాడుకో, నెల నెల మేము 40 లక్షలు 50 లక్షలు అప్పించాం కదా, నెలకు ఒక 5,000 10,000 మాకు కట్టేస్తామని అంటారు. ఎలా ఉంది ఇది? వాడు సెట్ అయిపోతాడండి, చివరికి వాడు అప్పు కూడా తీరిపోతుంది. అక్కడ ఒకటి సెట్ అయిపోయాడు, నెక్స్ట్ ఇంకో కుటుంబం చూస్తారండి. అలాగా హైదరాబాద్ మొత్తం వాళ్ళ షాపులు అందుకే వస్తున్నాయి. ఏం బాండింగ్ అండి, ఏం ప్లానింగ్ అండి! లోకంలో బ్రతకడానికి అంత కమ్యూనిటీగా అంత సిస్టాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు చక్కగా దాన్ని మోటివేట్ చేసుకుంటున్నప్పుడు, సంఘంలోకి వచ్చిన తర్వాత నీ పక్కనే కూర్చొని ఒక సహోదరుడు పడిపోతుంటే వాడి తప్పుదాన్ని ఎప్పుడైనా వాడికి చెప్పావా? వెళ్ళి తప్పు చేస్తున్నావు నువ్వు సరి చేసుకొని చెప్పావా? కొంతమంది కాస్త వాక్యం తెలిసిన వాళ్ళు చెప్తారండి, చెప్తుంటే తీసుకునేవాడికి ఎలాగుంటుందంటే మమ్మల్నే అంటారు, మాకే చెప్తారు, వాళ్ళు అలాగలేరా. ఈడేం చేస్తాడంటే ఇలా సరి చేసుకోరంటే అందరినీ ఎదుగుతూ ఉంటాడు. ఇది మన దగ్గర ఉన్న రోగం, మన దగ్గర ఉన్న జబ్బు. సహోదరుడికి లోబడకపోవటం, వాడు చెబుతున్న మంచిని స్వీకరించకపోవటం. అందుకేనండి ఎవరి జీవితాలు బాగుపడవు, ఎక్కడేసి అక్కడే నట్టుకుంటాయి. చెప్తే తీసుకునే మనసు లేవండి ఈరోజు. బైబిల్ జాగ్రత్తగా వినండి. తీర్పు తీర్చే అధికారానికి ఇచ్చాడు. సహోదరుడు పడిపోతుంటే చెప్పమన్నాడు, చెప్పినప్పుడు వాడు పట్టించుకోలేదు అనుకోండి, సెకండ్ సిస్టమ్ వాడు చెప్పాడు బైబిల్లో. బైబిల్ పూర్తిగా నేర్చుకోవాలంటాను, అందుకే బైబిల్ బాగా రావాలంటాను, అంతే. పై పైన 4 ముక్కలు నేర్చుకుని ఏది పడితే అది నోట్లోంచి వచ్చింది మాట్లాడకండి. నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకు విమర్శదేనా ఏం చెప్పాలి? లెక్క తెలుసుకుని మాట్లాడేవా అంటాడు. సహోదరుడు పడిపోతే వాడికి చెప్పండి 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 చెప్పండి. చెప్పిన తర్వాత నేను వినను, నేను మారను, నేను ఈ పాపమే చేస్తాను, ఈ నేరమే చేస్తాను, దేవుడికి జీవితం నాది భిన్నంగా ఉన్నా సరే నేను ఈ తప్పులోనే నా జీవితాన్ని ఇలా తీసుకెళ్తాను అంటున్నాడు అనుకోండి, ఇక మనం చేసేదేముంది? దీనికి ఒక చట్టాన్ని అప్లై చేయమని చెప్పాడు. ఏం చేయాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక. సహోదరుడు సంఘంలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తున్నాడు, చెప్పండి. వినలేదు వాడు, ఏం చేయాలి? తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 19 చదువుతున్నారుగా, చదవండి. మరియు పైవాడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే కానీ పెద్ద మీద
దోష ఆరోపణను అంగీకరించకండి. సంఘంలో ఉంటున్న పెద్ద మీద ఒక ఆరోపణ వచ్చింది, దానికి ఎంతమంది సాక్షులు ఉండాలంట? 2 లేదంటే 3. సహోదరుడి మీద ఆరోపణ వస్తే దానికి సాక్ష్యం ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి రండి. ఇది మీకు అర్థం కావాలంటే అది అర్థం కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదం చేసిన ఎడల నువ్వు పోయి నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించి అంటున్నాడా? తీర్పు తీర్చే అధికారం నీకు లేదు, నోరు మూసుకుంటున్నాడా? అర్థమవుతుందో లేదా? బైబిల్ తప్పు చేశాడు వాడు, నేరం చేశాడు. లేదు, నేరం చేశాను నేనే. ఎలా చెప్పాలంట? ఒంటరిగా వాడిని కూర్చోబెట్టి నీ బ్రతుకు బాగోలేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది దేవుడికి భిన్నమని చెప్పు. రైట్, చెప్పారు. చెప్పిన తర్వాత అతడు నీ మాట వినిన ఎడలా నీ సహోదరుడిని నువ్వు సంపాదించుకున్నావు. అయ్యో నాకు తెలియకుండా పడిపోయానన్నయ్య, ఇదా నేను చేస్తున్న నేరమా, ఇది తప్ప, అయ్యో నేను చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, అది మీ మాటల్లో అర్థమవుతుంది అన్నాడు అనుకోండి. దైవ హృదయం కలిగిన వాడు, ఒక మాటలో చెప్పాలి అంటే దైవ ఆత్మను కలిగిన వాడు. తప్పును ఒప్పుకునేవాడికి దైవాత్మ ఉండాలి. ఆ దావీదులో ఉంది, తప్పును ఒప్పుకున్నాడు. సౌలులో దుష్టాత్మ వచ్చేసింది. అప్పటికే సౌలుకి ఏం చెప్పినా దావీదు, ఎందుకు నాయనా నన్ను తరుగుతున్నావు, నువ్వు నా యజమానుడివి, నా ప్రభువి, నువ్వు నన్ను చంపేతానని గొప్పవాడిని కాదని వేడుకుంటున్నా వాడికి అర్థం కాలేదండి సౌలుకి. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దుష్టాత్మ వచ్చింది. దావీదులో ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక చెబుతున్న మంచి ప్రతిదీ ఎక్కింది. నాతాను వచ్చి చెప్పాడు, నువ్వు తప్పు చేసావని. రైట్ ప్రభు, నేను తప్పు చేశాను. చూసారా, నా తప్పు నాకు తెలియనప్పుడు దేవుడు బోధకుడితోనో సహోదరుడితోనో సంఘంలో ఉంటున్న ఎవరితోనో మనం తప్పు చేస్తున్నామని, మన పాపాన్నో మన తప్పునో దేవుడు మనకి చెప్పిస్తాడు. దేవుడు మాట్లాడలేడుగా డైరెక్ట్గా వచ్చి నీతో. కనుక అలా చెప్పినప్పుడు అతను ఒప్పుకున్నాడా? అతన్ని నువ్వు సంపాదించుకున్నావు. తీర్పు జాగ్రత్తగా వినాలి, చెప్పాలి, తప్పు చెప్పాలి. వినలేదు వాడు, ఏం చేయమంటున్నాడు? నెక్స్ట్ చూడండి అక్కడ ప్రాసెస్ అప్లై. వినని ఎడల 2 3 ఒకసారి చెప్పావు, ఒంటరిగా చెప్పావు, వింటలేదు, అప్పుడు ఇద్దరిని తీసుకుని వెళ్ళు. 2 3 సాక్షులను పెట్టి ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పోయి అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వస్తుంది వీరికి? మొదట ఒకడు, తర్వాత 2 3 సహోదరులు, నెక్స్ట్ వినని వాడు సంఘానికి చెప్పేయండి. వాడు తప్పులు, వాడు పాపాలు చెప్పి ఏం చేయాలి ఇప్పుడు చూడండి. తర్వాత అతడు సంఘపు మాటలు వినని ఎడల అతడిని నీవు అన్యునిగాను సొంకరిగాను. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాను, ఈ తీర్పు అంతా తీర్చింది మనుషులా దేవుడా? ఎవరు చేశారు ఇదంతా? దైవ రూల్స్ ప్రకారం, దేవుడు రాసిన చట్టం ప్రకారం మనుషులు చేసిన తీర్పుది. పేతురు గారితో మాట చెప్పాడు సంఘానికి కడుతున్నప్పుడు. ఏమన్నాడు? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని నేను బంధించేస్తాను, భూమి మీద మీరు దేన్ని ఓపెన్ చేస్తారో నేను పరలోకంలో కూడా దాన్ని ఓపెన్ చేస్తాను. అంటే రైట్స్ ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? దేవుడు. సంఘానికి అధికారం ఉంది, తీర్పు తీర్చే అధికారం. తప్పు చేస్తున్నావు, లోబడిన వాడు దిద్దుకుంటాడు, లోబడిన వాడు తప్పు ఒప్పుకున్నవాడు దేవుళ్ళో నిలబడతాడు. అలా ఒప్పుకొని వాడిని ఏం చేయాలంటే అన్యుడు, సొంకరి అంటే సంఘానికి సంబంధం లేనివాడు, నీతిమంతుడు కాదు వాడు. సొంకరి అంటే పాపి అని అర్థం. అన్యుడు అంటే అసలు దేవుడిని అంగీకరించిన వాడు అని అర్థం. ఎన్నిసార్లు చెప్పిన వాడు తప్పు ఒప్పుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఉపయోగించి వాడికి తీర్పు తీర్చేయండి. ఎవరు తీర్చాలి? సహోదరులే, సంఘమే. ఇదేంటి మరి నువ్వు మాట్లాడితే మత్తయి 7 పట్టుకొని తీర్పు ఎవడు చెప్పాడు నీకు? సగం బైబిల్ వచ్చు. తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు అదే, 2 3 సాక్షులు ఉంటే వాడి నేరాన్ని ఒప్పుకోండి, అతన్ని సంఘంలో నుంచి త్రోసేయండి. మత్తయిలో చెప్పిన పద్ధతి ప్రకారం. ఇది బైబిలు.
తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్పలేదండి. తప్పు చేసిన వాళ్ళకి చెప్పాలి, నేరం చేస్తున్న వాళ్ళకి చెప్పాలి, అబద్ధపు బోధలు చేస్తుంటే మీరు చేస్తున్న బోధ అబద్ధమని చెప్పాలి, 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 చెప్పండి, చెప్పండి. సైలెంట్గా ఉండొద్దు మీరు. మత్తయి 7:1 ఏంటి? వాడి పర్సనల్ విషయాల్లో నువ్వు వెళ్ళొద్దు నాయన. వాడి పర్సనల్ పాపాలు నువ్వు ఎత్తొద్దు. ఎందుకంటే ఆ పర్సనల్ పాపాలు నీవే బోలుడు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎంత క్లియర్గా చూసారా విషయం? కాకపోతే అన్నీ ఒక చోటకి తెచ్చి మనం చదువుకోకపోవటం వల్ల ఏదో కన్ఫ్యూజ్. ఓ చోట తీర్చమంటాడు, ఓ చోట తీర్చలేదంటాడు, ఏదో గందరగోళం ఏమీ లేదండి. క్లియర్గా ఉంది విషయం. కానీ తీర్పు తీర్చేటప్పుడు ఎలాగ ఉండాలో చెప్పాడు. కొన్ని రూల్స్ అప్లై. నీకు అధికారం ఇచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రయోగించగా మళ్ళీ పట్టుకుంటాను పిలకంటుడు. యోహాను సువార్త ఏమండి అసలు ఎన్ని సంగతులండి చదువుతున్నప్పుడు మతిపోయిందండి ఇవన్నీ. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. వెలి చూపును బట్టి, జస్ట్ చూపుతో చూసావు, చూపుతో నువ్వేదో చూసావు. వెలిచూపు, జస్ట్ వెలిచూపును బట్టి తీర్పు తీర్చొద్దు. చూసిన దాన్ని బట్టి మాట్లాడొద్దు. సంఘంలోకి వస్తున్న ఒక సహోదరుడు రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నారు. అంత టామ్ చేస్తున్నావా? ఎందుకు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏ పని మీద వెళ్ళా? నీకేం తెలుసు అని టామ్ చేస్తావు? వెలిచూపొద్దు. చూస్తున్న దానిని బట్టి తీర్పులొద్దు, చూస్తున్న దాన్ని బట్టి మాటలొద్దు. భలే ఉంటుందండి బైబిల్ రాక చేస్తున్న తప్పులు ఇవన్నీ. చదవండి. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు. చూసిన దాంట్లో ఏం కనబడుతుంది? ఏమంటే చూస్తున్నవన్నీ నిజం కాదు తెలుసా? మనం చూసేవన్నీ, మన కంటికి కనబడేవన్నీ నిజాలు కాదు. ఇప్పుడు ఎండాకాలం కదా, హైవే మీద రోడ్డు మీద వెళ్ళండి. మీ కారు అలాగే వెళ్ళిపోతుంటే, మీ బైక్ అలాగే వెళ్ళిపోతుంటే ఎదురుగ్గా రోడ్డు మీద ఏం కనపడతాయి? నీళ్లు కనబడతాయి. దగ్గరికి వెళ్ళండి తాగుదామని, ఏముండదు అక్కడ. ఎండమావులు అంటారు వాటిని. అంటే అర్థం ఏంటి? తారు కరిగిపోయి నీళ్ళల్లా నీకు దూరాన్ని కనపడుతుంది. అది నీరా కాదు. చూసేవన్నీ నిజాలు కాదు. కనుక వెలిచూపును బట్టి తీర్పులు తీర్చకండి, తప్పులని చెప్పకండి, డిసైడ్ అయిపోకండి. మీరు మీకేం తెలుసు అని మాట్లాడతారు అంటున్నాడు. నేను 2 వారాలు చెప్తానంటానండి. నిజంగా నిలబడితే 4 వారాలు చెప్పినా తరగనన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర. మీరు రాసుకోండి. ఇప్పుడు వెలిచూపుని బట్టి వద్దన్నట్టుగా వీటికి సంబంధించిన 4 రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. లేవికాండం తర్వాత చదువుకోండి. లేవికాండం 19వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం రాసుకోండి. లేవికాండం అన్యాయపు తీర్పులు తీర్చొద్దు అంటాడు. ఇది ఒక్కటి చదువుతాడు, చాలా బాగుంటుంది ఇది. లేవికాండం 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. చూసారా? భేదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవాలను. కానీ ఈరోజు చట్టం ఎలా ఉంది చెప్పండి? డబ్బులున్న వాడికి చుట్టం, అంతేనా? ఎవడి ధనం ఉంటే వాడి మాట, ఎవడి ధనం ఉంటే వాడి కేసు గెలుస్తాడు. భేదవాడని పక్షపాతం చూపొద్దు, తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్త అన్నాడు. దేవుని పిల్లలరా, అంటే బైబిల్ అంతా కూడా ఏం చెప్తుంది నీకు అంటే, తీర్పు తీర్చునైనా, కానీ నాకు నచ్చే తీర్పులు తీర్చాలి, నేను చెప్పినట్లుగా తీర్పు తీర్చాలి అంటున్నాడు. ఒకవేళ సహోదరుడు పడిపోతే, సహోదరుడు తప్పు చేస్తుంటే పాపం చేస్తుంటే, సహోదరుడు తప్పు చేస్తుంటే పాపం చేస్తుంటే వెళ్ళి చెప్పండి. ఒక్కరేళ్ళు చెప్పండి, 2-3 ఏళ్ళు చెప్పండి, సంఘం ద్వారా చెప్పండి. తప్పులు చెప్పండి, చేయొద్దని చెప్పండి. మన దేవుడికి నచ్చమని చెప్పండి, దేవుడు మళ్ళీ శిక్షిస్తాడని చెప్పండి. ఎంత బాగుందండి బైబిల్. ఇవన్నీ పక్కన పెట్టేసండి. మత్తయి సువార్త కదా, మొత్తం మీద కష్టపడి 7వ అధ్యాయం వరకు వచ్చారు. అక్కడ ఒక ముక్క దగ్గరికి వేసింది వజ్రం, మీరు తీర్పు, అంతే. ఆడ కూర్చుంటాం అంతే. మాకు ఇంకేం సంబంధం లేదు. లోపలే రావాలి, వినాలి, నేర్చుకోవాలి. బైబిల్ చాలా ఉంది సంగతి, చాలా ఉంది సబ్జెక్టు, చాలా ఉంది విషయం దేవుడికి సంబంధించిన, తీర్పులకు సంబంధించి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం చూడండి.
యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. నీ శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను ఒక్కడనై ఉండక నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చును, నా తీర్పు సత్యమే. మీరేం చేస్తున్నారంటే చూసిన దాన్ని బట్టి లేదా సింగిల్గా మీరు ఏదో ఒక డిసైడ్ అయిపోయి ఈ తప్పు అని తీర్పు తీర్చేస్తున్నారు. యేసుప్రభువు అంటున్నాడు, నేను అలా కాదు, నేను ఉన్నాం, నేను ఒక్కడినై ఉండక నేనున్నాం, నా తండ్రి ఉన్నాడు, మేమిద్దరము కలిసి డిసైడ్ చేస్తాం తప్పేదో న్యాయమేదో అని. మేమిద్దరం కలిపి తీర్పు తీరుస్తున్నాం కనుక మా తీర్పు ఏమంటున్నాడు? న్యాయమే ఖచ్చితంగా. చూసారా, ఏమంటే యేసుప్రభువు కూడా చెప్తున్నాడు, నేను ఒక్కనే చెప్పట్లేదు, నాతో పాటు ఎవరున్నారు? తండ్రి. మేమిద్దరం కలిసి చెప్తున్నాం మీ తప్పులని. ఇక్కడండి ఈ ఒక్క వాక్యం మనసుకెక్కితే చాలండి. ఎవరి మీద మనం దోషారోపణ చేస్తున్నామండి, అది నీ పక్కనున్న మరొకటి సపోర్ట్ చేస్తాడా? నాయకుడు సంఘం మీద ఉన్న పెద్ద మీద ఒక నింద చేస్తున్నావు నువ్వు, నీ పక్కన ఇంకొకరు సపోర్ట్ చేస్తాడా? ఇంకొకరు సపోర్ట్ చేయండి, అసలు తీర్పే కాదు, అసలు ఆ జడ్జిమెంట్ దేవుడు ఒప్పుకోడు. తప్పు నీకు తప్పు అనిపించింది అంత తప్పు కాదు, నీ దృష్టికి చెడుగా కనపడుతున్నది అంత చెడు కాదు. ఆలోచించి బాగా, నేనే ఒక్కడిని తీర్పు తీర్చడం లేదు, నేను తర్వాత నా తండ్రి ఇద్దరము కలిపి తీర్పు తీరుస్తున్నాం కనుక మేము తీర్చిన తీర్పు సత్యమే. ఎంత బాగుంది. మీరు చెప్పండి, ఇప్పుడు తీర్చాలా వద్దా? తీర్చాలి. కానీ ఎలా తీర్చాలి? న్యాయంగా, యథార్థంగా, మనం తప్పు చేయకుండా, మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ సాత్వికమైన మనసుతో ఎవరైనా పడిపోతుంటే నాయన తప్పు చేస్తున్నారు, దేవుడికి భిన్నమిది, మనం పరలోకం వెళ్ళమేము, నరకానికి జారిపోతాం, దేవుళ్ళు ఎంత చేసుకున్నా ఉపయోగం ఉండదు. ఈ పాపపు బానిసత్వంలో ఉండి దేవుళ్ళలో బ్రతికినానని సాత్వికమైన మనసుతో సహోదరుని చేర్చుకోండి, చెప్పండి. ఇంకొక మాట చెప్పాను కదండి, దేవుడు రూల్స్ ఎలా ఉంటాయి ఇంకా లోతులోకి తీసుకెళ్తున్నాను. సంఘంలో ఒకటి తప్పు చేస్తున్నాడు, చెప్పమన్నాడు తప్పులు, పాపం చెప్పిన తర్వాత ఇందాక ఏమన్నాడు? సంఘం మాట కూడా వినపడకపోతే ఏం చేయమన్నాడు? తోసేయండి బయటకు అన్నాడు. ఇక్కడ దేవుడి ప్రేమ ఏంటంటే, నాయన తోసేసిన వాడిని, నువ్వు సంఘం నుంచి బయటికి గెంటేసిన వాడిని, వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టు, వాడిలో గనక మరలా మారు మనసు వస్తే మరలా వాడిని సంఘంలోకి తీసుకురా అన్నాడు. అసలు టాప్ అండి ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి, ఎంత బాగుంటుంది చూడండి ఈ మాటలు. 5వ అధ్యాయం మొదటి రోజు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి రోజున, మీలో సంగమా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మీలో ఏమన్నాయంట? జారత్వములు. మీలో జారత్వం అన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి వారిని జారత్వము అనుజంలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ ఎంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. సంఘం ఏం చేయాలంటే, తప్పు చేస్తున్నామండి, సంఘంలో నుంచి వెలి తోసండి అంటే రాని వద్దక. తప్పు చేస్తున్నాడు, సాక్ష్యాలతో దొరికేశాడు, పాపం చేస్తున్నాడు, నేరం చేస్తున్నాడు, సంఘంలో నుండి వాడిని ఏం చేయాలంట? వెలివేసిన వారు కారు అంటే వెలివేయండి, తోసేయండి సంఘంలో నుంచి, తోసేయండి సంఘంలో నుంచి. సంఘంలో ఎలాంటి పాపం ఉండకూడదు. సంఘం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, క్రీస్తు రక్తంతో కడగబడిన సంఘంలో ఎలాంటి నీచ కార్యం జరగకూడదు. తోసేయండి వాడిని బయటికి. బాగుంది. తోసేయడానికి కూడా మత్తయి సువార్తలో చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఏది? ఒకడేళ్ళు చెప్పాలి, తర్వాత ఇద్దరేళ్ళు చెప్పాలి, తర్వాత ఒక 3-4 వేలు చెప్పాలి, ఆ తర్వాత అప్పటికి ఇంట్లేదు అని కూడా సంఘంతో చెప్పాలి, ఆ తర్వాత తోసేయమంటే ఆడు దొరికేసాడని వేసేస్తాను బయటకంటే అవదు. మళ్ళీ బోల్డ్ బైబిల్ అండి ఇదంతా, చట్టాలు. ఇలా ఒకరిని వెలివేసేసిన తర్వాత వాడు తప్పు చేస్తున్నా తీర్పు తీర్చారు, నువ్వు పాపం చేస్తున్నా గట్ అవుట్ అని తోసేశారు. తోసేసిన వాడు పోగొట్టుకున్న తర్వాత అర్థమవుతుంది కదండి, ఏదన్నా అందుబాటులో ఉన్నప్పుడు దేని విలువ తెలీదు. మనిషికున్న బలహీనత ఏంటంటే సంఘము, సేవ, పరిశుద్ధత, ఏమంటే పని, వాక్యము ఇవన్నీ దొరుకుతున్నప్పుడు ఏం తెలీదు. ఇవేమైనా దూరమైంది అనుకోండి, ఇవి లేవనుకోండి, అప్పుడు తెలుస్తుంది చే శరీర సంబంధమైన పాపంతో, బలహీనతతో నేను ఇవన్నీ పోగొట్టుకున్నాను అని వాడిలో కనుక మరలా మారు మనసు వస్తే మరలా వాడిని సంఘంలోనికి చేర్చుకోండి. ఇదే కొరింథీ పత్రిక 2వ పత్రిక రండి. 2వ పత్రిక ఇక్కడ వెలివేసేయండి అన్నాడు. 2వ పత్రిక వచ్చేసరికి ఏమన్నాడు చూడండి, 5వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి.
ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మీరు శిక్ష వేసారుగా, మీరు వాడిని దుఃఖంలో పడేసరిగా, సంఘం నుంచి వెళ్ళిపోయాడు అంటే లోకం ఇంకా దుఃఖం, అది నరకం, అది పాపం, అది అందులో పడిపోయాడు. వాడు ఏడుస్తున్నాడు, సంఘాన్ని పోగొట్టుకున్నాను, పరిచర్ని పోగొట్టుకున్నాను, సేవను పోగొట్టుకున్నాను అని ఏడుస్తున్నాడు. వాడికి ఆ దుఃఖం చాలు. మీరందరూ కలిసి ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, నేను విశేష భారం వాని మీద మేపగోరక ఈ మాట చెప్తున్నాను, అట్టి వాని మీలో ఎక్కువ మంది వాళ్ళు కలిగిన ఈ శిక్షయే చాలు. వెలివేశారుగా మీరు, దేవుడు పనికి దూరం చేశారు కదా, సంఘానికి దూరం చేశారు కదా, ఈ శిక్ష వాడికి చాలు. అంటే మీరు చెప్పాలి ఇప్పుడు, శిక్ష ఎవరినేమంటున్నాడు? దేవుడు వేస్తానంటున్నాడా, మీరు వేయండి అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. వెయ్యండి, వెయ్యండి, తీర్పు చెప్పండి, శిక్ష వేసేయండి, తోసేయండి. తీర్పు తీర్చకూడదా? ఎవడరా చెప్పండి నీకు? తీర్పులు తీర్చండి, న్యాయమైనవి, వెలుచూపును బట్టి కాక, 2-3 సాక్ష్యంతో. ఎవరైనా పాపం చేస్తుంటే చెప్పండి, 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 సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. 2, 3, 4 సంఘం, ఈ గ్యాప్ 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 ఇవ్వండి. అడిగి ఆడు బ్రతికేమైనా సెట్ అవుతుందేమో చూడండి, వాళ్ళ బ్రతికలు ఏమైనా సెట్ అవుతాయేమో చూడండి. గ్యాప్లు ఇవ్వండి, సమయం ఇవ్వండి. కోర్టులో చూడండి, ఖైదీని తీసుకెళ్ళిన తర్వాత కోర్టు ఏం చేస్తే చెప్పండి? జడ్జి గారు అలా కూర్చుంటాడు, వాదనలు ప్రారంభించండి అంటాడు. ఈయన చెప్తాడు, ఆయన చెప్తాడు, అంతా వినండి, ఏమి తెలియనట్టుగా రేపటికి వాయిదా వేస్తున్నాను అంటాడు. ఇదేంటిది? ఏమంటే ఏమంటే అక్కడ వాళ్ళ వాదనలు అయిపోయిందారు, తీర్పు చెప్పేసిగా, చెప్పడు. ఏమంటాడు? కేసును 16వ తారీఖు వాయిదా వేస్తున్నాను. ఎందుకు వాయిదా? ఇటు భర్త నిలబడ్డాడు, ఇటు భార్య నిలబడింది, విడాకులు కావాలని. ఇలా తిప్పితే తిప్పితే బాబోయ్ మీ తిప్పుడుకు ఒక నమస్కారం అని మేము కలిసిపోతాం అంటారేమని ఆయన ఆశ. జడ్జి గారిది తెలుసా మీకు? బాబోజీ వాయిదాలకు మేము తిరగలేకపోతాను, మా చెప్పులు అరిగిపోతాను, మాకు వద్దండి విడాకులు, మేము కాపురం చేసుకుంటామని వెళ్ళిపోతారేమో ఆయన తిప్పుతాడు అలాగా, తిప్పుతాడు అలాగా, తిప్పుతాడు అలాగా. మీరు కూడా తప్పు చేసిన వాడికి టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, సరి చేసుకోండి, సరి చేయనివ్వండి, సరి చెయ్యండి, కాపాడండి, సంఘంలో పెట్టండి. మళ్ళీ అంత బాగుందండి బైబిల్ ఉంది. శిక్షలు వేసి గెంటేశారు, ఈ శిక్ష వాడికి చాలు. మరి ఇప్పుడు చెప్తారు చూడండి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు అట్టివానికి మీలో ఎక్కువ మంది వాళ్ళని కలిగే ఈ శిక్షయే చాలును, కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. శిక్షించారు, ఏడుపు వచ్చింది, కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, మరలా తిరిగి మళ్ళా వాడిని మీరు ఏం చేయాలంట? ఆదరించండి. అంటే వండర్ఫుల్ బైబిల్. తీసుకురండి, మళ్ళీ తీసుకొచ్చేయండి వాళ్ళ సహోదరుని, తీసుకొచ్చేయండి వాళ్ళ సంఘంలోనికి సహోదరుని. కింద చూడండి, ఇంకా లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును, కావున వాని ఎడల మీ ప్రేమ స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మీ ప్రేమ, మీ ప్రేమ, మీ ప్రేమ. సహోదరుడు కదా, మీరు వెలివేయడంలో దుఃఖంలో మునిగిపోయారు కదా, కొంచెం లాక్కిరండి వాడిని, కొంచెం తీసుకురండి వాడిని. బా ఈ బైబిల్ అండి. వాడు ఇంకా దుఃఖంలో మునిగిపోతాడు. మీ ప్రేమ స్థిరపరచండి వాడి ఎడల, మీ ప్రేమను స్థిరపరచండి వాడి ఎడల. ఎంత బాగుందండి బైబిల్. తీర్చండి తీర్పులు, శిక్ష వెయ్యండి సాక్ష్యాలతో, తోసేయండి, వాడు మారితే మరలా తెచ్చుకోండి. తీర్పు తీర్చండి. క్రైస్తవుడా, పరిశుద్ధుడు లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. అవసరమైతే సంఘంలో వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలి? తీర్పులు తీర్చాలి. ఇలాంటి ప్రసంగాలు బయట సంఘాలు చేసామనుకోండి, పాస్టర్ మారిపడతారు వచ్చే వారానికి. మాకు తీర్పులు తీరుతావా, నీ శాలరీ కార్డు చేసేస్తా ఉంటారు వాళ్ళు. మాకు తీర్పులు తీరుస్తావా, వచ్చే వారానికి నీ పులిపేట మీద ఇంకో ప్రసంగి కూడా ఉంటాడు అంటారు వాళ్ళు. అంతేనా? అందుకేనండి పాస్టర్లు కూడా భయపడి ఏం చెప్పరండి. మనకి ఎందుకండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. మనుషుడికి మనం ఏం చేయకూడదు, అంతే, సెట్ అయిపోయింది ప్రాబ్లం. ఎవడు తిరుగుతాడు లోపలికి? ఎవరు చెప్తాడు ఇవన్నీ? అధికారంగా చెప్పాలి, తప్పు చేయకుండా నిలబడి చెప్పాలి. ఎవరికొందా ధైర్యం? దేవుని పిల్లలరా, తీర్పు తీర్చొచ్చా వద్దా అంటే తీర్పులు తీర్చమని దేవుడు చెప్తున్నాడు. ఇదంతా విని మీరు ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, రోమపత్రికలో ఇంకొక మాట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ చెప్పకపోతే మీరు ఎక్కడో అన్యాయం అయిపోతారు. మళ్ళీ మీ అందరికీ తెలిసిన మాట, తీర్పు తీర్చొద్దని ఉంటుంది. మళ్ళీ రోమపత్రిక తిరిగి వచ్చేసరికి 14వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఏదో వచ్చిన ఉంటుంది, చూపిస్తాను. 13 చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయము
13 కాగా మనకు మీదట ఒకని విషయమై ఒకడు తీర్పు తీర్చక ముందుము. ఇదంతా చెప్తే ఈ రెఫరెన్స్ ఆడుతుంది, మీకు అయిపోయింది ప్రసంగం ఉన్నది అంతా. ఇప్పుడు తప్పు చెప్పేశాడు ఆయన, ఇదిగో తీర్పు తీర్చొద్దు అని అన్నాడు అనుకోండి ఎవడైనా, ఏమైపోతారు మీరు, అల్లాడిపోతారు ఈ రెఫరెన్స్ చూపించేసరికి. ఇక్కడ తీర్పు తీర్చొద్దు అంటున్న దేని విషయంలోనూ తప్ప దేని విషయంలో తెలుసండి? తప్పుల విషయంలో, పాపాల విషయంలో, నేరాల విషయంలో, అబద్ధ బోధల విషయంలో కాదండి. తిండి విషయంలో తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. సబ్జెక్ట్ తెలియాలి. అందుకే అంటాను నేను బైబిల్ అంతా చదవాలి అని. ఈ రోమపత్రిక 14వ అధ్యాయం అంతా ఏంటంటే వెజ్ నాన్ వెజ్ కూడా, ఇదంతా తిండి కూడా ఇదంతా ఈ 14వ అధ్యాయం అంతా. ఒకడేమో నాన్ వెజ్ నాకు ఇష్టం అంటున్నాడు, బాబు ఒకళ్ళు నేను తినలేని కూరగాయలు అంటున్నాడు. లేదు ఇది అబ్రాహం గారు నువ్వు తినాలన్నావు అనుకోండి, నోరుమీరా నీకెందుకు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఈ 14వ అధ్యాయం రోమపత్రిక ఏంటంటే తిండి గురించి. వెజ్ నాన్ వెజ్ల విషయంలో ఎవరినో ఒకడు బలవంతం పెట్టుకోకుండా, ఆయన ఒకడికొకడు తీర్పు తీర్చుకోకుండా, ఆడి పొట్ట బాగోలేదేమో, ఆడు కూరగాయలు తింటాడు, నీకు ఎందుకు అదవ్వాలంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ 14వ అధ్యాయం 13 తీర్పు తీర్చొద్దు అన్న దేని విషయంలోనంటే తిండి విషయంలో తీర్పులు తీర్చకండి. ఎవరికి ఏది నచ్చుతాడు తింటాడు. నీకు నచ్చింది నువ్వు తిను, వాడికి నచ్చింది వాడిని తినని, అంతే తప్ప నువ్వు ఇదే తినాలని వాడి మీద, నీ ఇష్టాలని వాడి మీద రుద్దుకో. ఓకే, కాబట్టి తీర్పులు తీర్చమన్నాడు దేవుడు, కానీ న్యాయమైనవి తీర్చాలి. దేవుడు తీర్పు తీర్చే అధికారాన్ని మనకి ఇచ్చాడు, మనం యథార్థంగా ఉండి తీర్చాలి. తీర్పు తీర్చేటప్పుడు సాక్ష్యాలతో తీర్చాలి. ఇన్ని ఉన్నాయి హోల్స్ లోపల. ఇకపోతే చివరిగా మాట చెప్తాను, ఎక్కువగానండి మీరు తీర్పు తీర్చొద్దు అనేది ఎక్కడ అంటే మీ బోధ అబద్ధం అన్నప్పటికీ ఎవరు మీరు అలా తీర్పు తీరుస్తారంటున్నారు. బోధ విషయంలో ఎక్కడికక్కడ ఖండించమని చెప్పింది బైబిల్. గొర్రె చర్మాలు వేసుకుని మీ మధ్యకి వస్తారు, వాళ్ళు ఏమన్నాడు యేసుప్రభు? తోడేళ్ళు వాళ్ళు, వాళ్ళ విషయంలో జాగ్రత్త అన్నాడు. అబద్ధ బోధకుల విషయాన్ని ఎండగట్టేశాడు యేసుక్రీస్తు వారు అందరి మధ్యలో. మనం తీర్పు తీర్చకూడదా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి తప్పును ఖండించుటకు, సరిచేయుటకు, బుద్ధి చెప్పుటకు అన్నాడుగా. ఇవన్నీ ఏమైపోయినాయి మరి? బైబిల్లో ఉన్నాయిగా ఇవన్నీ. గద్దించమంటున్నాడుగా, తప్పు దిద్దమంటున్నాడుగా. నువ్వేంటి తీర్పు తీర్చొద్దు అంటున్నావు? బైబిల్ రాదు నీకు, బైబిల్ నేర్చుకోలేదు మీరు, బైబిల్ చదవటం లేదు మీరు. పైపైన ఎక్కడెక్కడ ఉన్నారు ఎంగిలి మాటలు విని దాన్నే పట్టుకుని ఊగిసలాడుతున్నారు. అబద్ధపు బోధ చేశాడా అసలు వాడిని మీరు ఇంటికి కూడా రానివద్దు, వాడితో శుభమని చెప్పొద్దు, వాడికి అసలు మంచినీళ్ళు వద్దన్నాడు బైబిల్లో. తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు డోసులు అబద్ధ బోధకుల గురించి. చెప్పొద్దా? సరివేద్దా? 2 రోజులు 6 అని ఒకటి బోర్డు పెట్టుకుని తిరుగుతూ ఉంటే 4 అని చెప్పడం తప్ప? చెప్పకూడదా? అబద్ధ బోధలు చేస్తుంటే సరైన మార్గంలో క్రైస్తవాన్ని నడిపించకూడదా? తీర్పు తీర్చకూడదా? ఎవరో చెప్పాడు మీకు? బైబిల్లో నుండి వీటికి సంబంధించకూడదు. 7వ అధ్యాయం 15 వచ్చిన మత్తయి సువార్త యేసు చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 7:15 నుండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు, లోపల వాళ్ళు క్రూరమైన తోడేలది. చూసారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనియ్యకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి. వాళ్ళతో మీరు ఉండొద్దు. దొంగ బోధలు చేసే వాళ్ళతో, అబద్ధ బోధలు చేసే వాళ్ళతో, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో మీరు ఉండొద్దు. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. మాట్లాడకూడదా? మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. మీరు ఎలా నేను చెప్పిన మాట చూడండి. తిమోతి పత్రికలో దైవజనుడికి వాక్యం చెప్తున్న వ్యక్తికి దేవుడిచ్చిన అధికారం మీరు చూడండి ఎంత బాగుంటుంది. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఇదంత బాగుంది చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును వాక్యం దేనికంట? ఉపదేశించుటకును, నెక్స్ట్ తప్పు చేస్తే ఖండించుటకును, తప్పు చేస్తే తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష, ఇది అండలం చేసుకోండి. నీతి యందు శిక్ష, వాక్యము ద్వారా శిక్ష చేయుటకును. శిక్ష ఏమంటే నువ్వేట్రా తీర్పులు తెరచొద్దు అంటున్నావు?
నీతి 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 అనగానే వాక్యం. వాక్యం ద్వారా ఖండించాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి, అవసరమైతే శిక్షించాలి. ఇది బైబిల్. ఇది కంప్లీట్ బైబిల్ ఇది. కనుక ఇప్పుడు చెప్పండి, తీర్పు తీర్చాలా తీర్చకూడదా? తీర్చాలి. కానీ జాగ్రత్తగా దేవుడు చెప్పిన చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి మనుషుడు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి.